ఇక మీదట దేశంలో నాసిరకం రోడ్లు నిర్మిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని కేంద్ర మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. న్యూఢిల్లీలో ఇండస్ట్రీ బాడీ సిఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ కామెంట్స్ చేశారు. రోడ్డు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లను ప్రమాదాలకు బాధ్యులను చేసి నాన్ బెయిలబుల్ కేసులతో జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. 2030 నాటికి దేశంలో రోడ్డు ప్రమాద మరణాలను సగానికి తగ్గించాలని తమ శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రోడ్డు ప్రమాదాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2023లో దేశంలో మొత్తం 5 లక్షలకు పైగా ప్రమాదాలు జరిగాయని, అందులో 1,72,000 మంది ప్రాణాలు కోల్పోయారని, మరణాల రేటు 66.4% ఉందన్నారు. అందులో 1,14,000 మంది 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలవారు కాగా 10,000 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని గడ్కరీ తెలిపారు. హెల్మెట్ లేని కారణంగా 55,000 మంది, సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా 30,000 మంది మరణించారన్నారు. హైవేలపై ఉన్న బ్లాక్ స్పాట్స్ ని సరిచేయడానికి 40,000 కోట్లు వెచ్చిస్తోందన్నారు గడ్కరీ. దేశంలో డ్రైవర్ల కొరతను తగ్గించి ఉన్న డ్రైవర్లకు శిక్షణ, ఫిట్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని పరిశ్రమ, ఇతర వాటాదారులను గడ్కరీ కోరారు.